వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమ్కి సంబంధించి తెలుగు సెకండ్ యూనిట్ అందులో ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం లాస్ట్ క్లాస్లో ఒక క్వశ్చన్ చూసాం. ఈ క్లాస్లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఏంటో చూద్దాం. అనువాద సమస్యలను వాటి పరిష్కార మార్గాలను తెలియజేయండి. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇది వరకు మనము అనువాదం అంటే ఏంటి నిర్వచించి దాని యొక్క స్వభావాన్ని దాని యొక్క ప్రమాణాలను గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో అనువాదంలో ఉండేటువంటి సమస్యలు వాటి యొక్క పరిష్కార మార్గాలను తెలియజేయండి అనేటువంటి ఒక ప్రశ్న ఇచ్చాడు. ఈ ప్రశ్న యొక్క సమాధానాన్ని మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ రెండు ప్రశ్నల నుంచి ఏదో ఒక ప్రశ్న ఖచ్చితంగా మీకు రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తుంది, డ్యామ్ షూర్గా వస్తుంది. మీరు ఆలోచించక్కర్లేదు, సందేహపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ రెండు క్వశ్చన్లు నేర్చుకుంటే ఈ రెండిట్ల నుంచి ఒక క్వశ్చన్ అనేది రేపు మీకు ఎగ్జామినేషన్లో వస్తుంది. అయితే ఈ ప్రశ్న యొక్క సమాధానాన్ని మనం చూసినట్లయితే అనువాద సమస్యలు, ముందు అనువాద సమస్యలు అంటే ఏంటి, ఆ సమస్యల యొక్క పరిష్కార మార్గాలు ఏంటో చూద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు, అనువాదము అంటే ఒక భాష నుంచి వేరొక భాషలోకి పదాలను లేదా వాక్యాలను మార్చడమే, సమాన అర్థం వచ్చేటట్టు మార్చడాన్ని అనువాదము అంటారు. ఒక భాష నుంచి పదాలను లేదా వాక్యాలను వేరొక భాషలోకి మార్చేటువంటి ప్రక్రియనే అనువాదము అంటాం. అర్థమవుతుందా మీకు? ఒక భాషలో ఉన్నటువంటి పదాలను లేదా వాక్యాలను వాటి యొక్క అర్థం మారకుండా అదే అర్థాన్ని ఇచ్చేటట్లు వేరొక భాషలోకి మార్చడాన్ని అనువాదము అంటాం. అయితే ఈ అనువాదంలో అనేక సమస్యలు అనేటువంటివి వస్తాయి. అనేక అనువాదం అంటే ఒక భాష నుంచి ఇంకో భాషలోకి మార్చడం కదా. అలా మార్చేటప్పుడు కొన్ని సమస్యలు అనేవి తలెత్తుతాయి. ఆ సమస్యలు మొదటిగా మనం ఏం చెప్పుకున్నాం, అనువాదం చేసేటువంటి వ్యక్తికి రెండు భాషలు తెలిసి ఉండాలి. ఒక మూల భాష అంటే ఏ భాష నుంచి అయితే వేరొక భాషలోకి మారుస్తున్నామో ఆ భాషని మూల భాష అంటాం. ఏ భాషలోకి మారుస్తున్నామో ఆ భాషని లక్ష్య భాష అంటాం. మొదటగా అనువాదకుడికి ఈ రెండు భాషలు తెలిసి ఉండాలి. ఏ ఒక్క భాష తెలియకపోయినా, ఏ ఒక్క భాష మీద సమగ్రమైనటువంటి అవగాహన లేకపోయినా అదే మొదటి సమస్య అవుతుంది. అయితే రెండు భాషలు తెలిస్తే, రెండు భాషలు సమగ్రమైనటువంటి అవగాహన ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు. వీటితో పాటు ఇతర సమస్యలు కూడా, కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ ఇతర సమస్యలను కూడా అధిగమించినప్పుడే అనువాదము అనేది సజావుగా సాగుతుంది. అంటే అనువాద ప్రక్రియలో అనువాదకుడికి, అంటే ఎవరైతే అనువాదం చేస్తున్నారో ఆ అనువాదకుడికి మూల భాష లక్ష్య భాష, అంటే ఏ భాష నుంచి మారుస్తున్నాడో ఆ భాష, ఏ భాషలోకి మారుస్తున్నాడో ఆ భాష, ఆ రెండు భాషల మీద అవగాహన ఉంటే మాత్రమే సరిపోదు. ఆ రెండు భాషల మీద అవగాహనతో పాటుగా కొన్ని ఇతర సమస్యలు కూడా అనువాదం చేసేటప్పుడు వస్తాయి. ఆ సమస్యలను కూడా అధిగమించినప్పుడే ఈ అనువాదము అనేది సజావుగా సాగుతుంది, అర్థవంతంగా ఉంటుంది. ఇలా ఆ సమస్యలు ఏంటంటే ఒకటి భౌగోళిక పరమైనటువంటి సమస్య. ఇతర సమస్యలు అని చెప్పుకున్నాం కదా. ఒకటి భౌగోళిక పరమైనటువంటి సమస్యలు. మొదటివి ఏంటమ్మా? భౌగోళిక పరమైనటువంటి సమస్యలు. ఇక రెండో సమస్య భాషాపరమైనటువంటి సమస్యలు. అర్థమవుతుందా తల్లి? మొదటిది భౌగోళిక పరమైన సమస్యలు, రెండోది భాషాపరమైనటువంటి సమస్యలు. ఇక మూడోది చూసుకున్నట్లయితే సాంస్కృతిక పరమైనటువంటి సమస్యలు. మూడోది ఏంటి? సాంస్కృతిక పరమైనటువంటి సమస్యలు. అంటే భౌగోళికంగా వారు ఏ ప్రాంతానికి చెందుతారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు అనువాదంలో వస్తాయి. రెండోది వారు ఏ భాష అయితే మాట్లాడుతున్నారో, ఏ భాషలోకి మారుస్తున్నారో ఆ రెండు భాషల మధ్య ఒక రకమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక మూడోది సాంస్కృతిక, అంటే వారు ఏ సంస్కృతికి సంబంధించిన వాళ్ళు, ఎలాంటి సంస్కృతిలో ఉంటున్నారు ఆ సంస్కృతికి సంబంధించినటువంటి సమస్యలు. అర్థమవుతుందా తల్లి? నాలుగోది సమానార్థక పదాలు లేకపోవడం. నాలుగోది ఏంటంటే రెండు భాషల్లో కూడా కొన్ని పదాలు సమానార్థకంగా
లేకపోవడం, సమానార్థక పదాలు లేకపోవడం, సమానార్థక పదాలు లేకపోవడం. మొదటిది భౌగోళిక పరమైనటువంటి సమస్య, రెండోది భాషాపరమైనటువంటి సమస్య, మూడోది సాంస్కృతిక పరమైనటువంటి సమస్య. ఇక నాలుగోది రెండు భాషల్లో కూడా సమానార్థక, అంటే ఒక భాష నుంచి వేరొక భాషలోకి మారుస్తున్నప్పుడు ఈ భాషలో ఉన్నటువంటి పదాలకి ఏ భాషలోకి మారుస్తున్నామో ఆ భాషలో సమానార్థకమైనటువంటి పదాలు లేకపోవడం వల్ల కలిగేటువంటి సమస్యలు. ఇక చివరగా వచ్చేటువంటి సమస్య వ్యాకరణ పరమైనటువంటి సమస్య. చివరిది ఏంటంటే గ్రామర్. అంటే ఒక భాషలో వ్యాకరణ సూత్రాలు ఒక రకంగా ఉంటే వేరొక భాషలో వ్యాకరణ సూత్రాలు వేరొక రకమైనటువంటి విధంగా ఉండవచ్చు. అర్థమవుతుందా? సో ఈ విధమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించినప్పుడే ఈ అనువాద ప్రక్రియ అనేది సజావుగా సాగుతుంది. అనువాదం అంటే ఒక భాష నుంచి వేరొక భాషకి పదాలు లేదా వాక్యాలని సమానార్థకంగా మార్చడం అని చెప్పుకున్నాం. అయితే ఇందులో రెండు భాషలు తెలిస్తే సరిపోతుందా? రెండు భాషల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉంటే సరిపోతుందా? చాలదు. వాటితో పాటు ఇతర సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. ఆ సమస్యలను కూడా అధిగమించినప్పుడే మనము అనువాద ప్రక్రియని సజావుగా సాగించగలం. ఆ ఇతర పరమైనటువంటి సమస్యలు ఏంటి, ఇతర రకాల సమస్యలు ఏంటో మనం చూసినట్లయితే మొదటిది భౌగోళిక సమస్య, రెండోది సాంస్కృతిక సమస్య, మూడోది భాషాపరమైనటువంటి సమస్య. ఇది ఈ ఆర్డర్లో రాయాల్సిన అవసరం లేదు. నాలుగోది వ్యాకరణ సమస్య. ఇక లేకపోతే ఇంకా చెప్పుకోవాలంటే సమానార్థక పదాలు లేకపోవడం. ఈ 5 రకాల సమస్యలు ముఖ్యంగా అనువాద ప్రక్రియలో ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. అయితే ఇవి ఒక్కొక్కటి ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం చూసినట్లయితే మొదటిగా భౌగోళిక పరమైనటువంటి సమస్యలు ఏంటో చూద్దాం. మొదటగా భౌగోళిక పరమైనటువంటి సమస్యలు. ఇదమ్మా భౌగోళిక సమస్యలు. మొదటిది ఏంటి? భౌగోళిక సమస్యలు. ఇది మొదటిది భౌగోళిక సమస్య. ఏంటి భౌగోళిక సమస్యలు అంటే ప్రపంచంలో మనము వివిధ వాతావరణాల్లో ఉంటాం, అంతే కదా. ఒకరు ఒక రకమైనటువంటి వాతావరణంలో ఉంటారు, ఒకరు ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు. కొంతమంది వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండవచ్చు, కొంతమంది మంచు బాగా కురిసే ప్రాంతాల్లో ఉండవచ్చు. భారతదేశం వేడి చల్లదనం సమానంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉంది. ఉత్తర యూరప్ లాంటి కంట్రీలు కొంచెం శీతల ప్రదేశాల్లో ఉంటాయి. ఇలా ఒక ప్రాంత భౌగోళిక స్థితికి ఇంకొక ప్రాంతం యొక్క భౌగోళిక స్థితికి వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి వివిధ రకాల ప్రజలు వివిధ రకాల వాతావరణాల్లో నివసిస్తూ ఉంటారు. వివిధ రకాల వాతావరణాల్లో నివసిస్తూ ఉంటారు. వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో కొన్ని రకాల విభిన్న పదాలు అనేవి, కొన్ని పదాలు ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. కొన్ని పదాలు ఉదాహరణకి మన రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే మన ప్రాంతము భౌగోళికంగా మన రాష్ట్రాన్ని 3 రకాలుగా విభజించారనే విషయం మీకు తెలుసు. ఏంటేంటి? ఒకటి రాయలసీమ, 2 కోస్తాంధ్ర, 3 ఉత్తరాంధ్ర. ఏ విధంగా చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఏ విధమైన పర్లేదు. మన రాష్ట్రాన్ని భౌగోళిక పరంగా 3 ప్రాంతాలుగా విభజించారు. ఆ 3 ప్రాంతాలు మీకు తెలుసు: ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర. అయితే కోస్తాంధ్రలో ఉన్నటువంటి కొన్ని పదాలు రాయలసీమ ప్రాంతస్తులకు తెలియదు. వారు ఉపయోగించేటువంటి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు ఉపయోగించే పదాలు కోస్తాంధ్ర వాళ్ళకి తెలియకపోవచ్చు, లేదా ఉత్తరాంధ్ర వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే ఆ ప్రాంతానికి మాత్రమే, అంటే వారు మాట్లాడుతున్న మాండలికానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మాత్రమే అనుకూలంగా కొన్ని పదాలు అక్కడ సృష్టించబడతాయి. ఇలాంటి పదాలకి ఇతర భాషల్లో, అంటే కేవలం మన భాష, వారు మాట్లాడుతుంది మన భాష, మన రాష్ట్రంలో అందరం మాట్లాడుతున్న తెలుగే, కానీ ఆ తెలుగు పదాల్లోనే కొన్ని వారు మాట్లాడే పదాలకి మనకు అర్థం తెలియదు. అలా ఇతర భాషలతో పోల్చుకుంటే ఈ ఇతర భాషల్లో వాటికి సమానమైనటువంటి పదాలు అసలు ఉండవు. మన భాషలోనే ఒక ప్రాంతానికి అంత భేదము, అంత డిఫరెన్స్ కనిపిస్తే ఈ భౌగోళిక వాతావరణంలో వారి యొక్క ప్రాంతానికి అనుగుణంగా కొన్ని పదాలు వాళ్ళు సృష్టించుకోబడ్డారు, వాళ్ళ చేత సృష్టించుకోబడ్డాయి అని చెప్తున్నాం. కాబట్టి ఆ పదాలకి ఇతర భాషల్లో సమానమైనటువంటి పదాలు ఉండవు.
ఇది భౌగోళిక పరమైనటువంటి సమస్యకి కారణం అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలకి వేరొక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు వారి యొక్క ప్రాంతంలో వారి ప్రాంతానికి అనుకూలంగా ప్రత్యేకంగా కొన్ని పదాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ పదాలకి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు ఇతర భాషల్లో కానీ ఇతర ప్రాంతాల వారికి కానీ తెలియదు. అలా తెలియకపోవడం వల్ల ఇది అనువాదంలో ఒక సమస్యగా మారింది. ఈ సమస్యనే మనం భౌగోళిక సమస్యగా చెప్పుకుంటాం. మీకు అర్థమవుతుందా భౌగోళిక సమస్య అంటే ఏంటో? ఒక ప్రాంతానికి డిఫరెన్స్ ఉంటుంది. ఒక ప్రాంతంలో వ్యవహారికంలో ఉన్నటువంటి పదాలు లేదా వాక్యాలు వేరొక ప్రాంతంలో వ్యవహారకంలో ఉండకపోవచ్చు. కాబట్టి ఇవి ఇతర భాషల్లో కూడా వీటికి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు అనేవి ఉండవు. అర్థమవుతుందా? సో అలాంటప్పుడు మనం అనువాదం చేసేటప్పుడు ఏమి ఎదుర్కొంటామంటే సమస్యలు అనే వాటిని ఎదుర్కొంటాం. ఎందుకు? ఈ పదాలకి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు లేవు. కాబట్టి ఆ పదాలని వేరొక భాషలోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యల్ని మనం ఏమన్నాం? భౌగోళిక సమస్యలు అన్నాం. ఉదాహరణకి చెప్పినట్లయితే తెలుగులో మనం మంచు అనే పదముని ఉపయోగిస్తాం. కానీ దీనికి సమానంగా అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు ఇంగ్లీష్ భాషలో 9 ఉంటాయి. ఉదాహరణకి స్నో అని, ఫాగ్ అని, ఇలా 9 రకాల పదాలు వచ్చాయి. ఒకవేళ మనం మంచు అని చెప్పేటప్పుడు ఈ 9 రకాల పదాల్లో అక్కడ సరైన అర్థాన్ని ఇచ్చేది ఏ పదం వాడాలో మనకు కొంచెం అయోమయంకి గురి చేస్తుంది. లేదా ఆ పదాలు వచ్చేటప్పుడు ఏ పదం వచ్చినా సరే, స్నో వచ్చినా ఫాగ్ వచ్చినా ఏదొచ్చినా సరే మనం మంచు అనే రాయాల్సి వస్తుంది. అంటే సమాన అర్థాన్ని మనం ఇవ్వలేకపోవచ్చు. ఈ విధంగా అక్కడ ఉపయోగించేటువంటి పదాలకి మన దగ్గర ఉపయోగించే పదాలకి సమాన అర్థాలు ఇచ్చేటువంటి పదాలు లేకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే ఆ పదాలని మూల భాష నుంచి లక్ష్య భాషలోకి మార్చేటప్పుడు సమస్యలు అనే దాన్ని ఎదుర్కొంటాం. ఇంకొక ఉదాహరణ చూసుకోవాలంటే మనం ప్రాంతంగా మన భారతదేశంలో మ్యాంగో పండిస్తాం, మామిడి పండు. ఈ మ్యాంగోని యూరప్ కంట్రీలు అసలు ఎరగవు. అంటే యూరప్ కంట్రీలో అసలు మామిడి పండు పండదు. మన భారతదేశంలో పండేటువంటి ఈ మ్యాంగో, ఈ మామిడి పండు ఏదైతే ఉందో అది యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడా కూడా లభించదు. అక్కడ పండదు కాబట్టి దానికి వాళ్ళ భాషలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరు అనేది లేదు. కాబట్టి అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు దానికి మ్యాంగో అనేటువంటి పేరు ఏ విధంగా పెట్టుకున్నారంటే తమిళనాడులో మామిడి పండుని మాంగాయ్ అని పిలుస్తారు. తమిళనాడులో ఏమని పిలుస్తారు? మాంగాయ్ అని పిలుస్తారు. సో ఈ మాంగాయ్ అనే పదం నుంచి బ్రిటిష్ వాళ్ళు మ్యాంగో అనేటువంటి పదాన్ని వాళ్ళకు అనుగుణంగా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక ప్రాంతంలో పిలిచేటువంటి పదానికి అనుగుణంగా సమానార్థకమైన పదాలు లేనప్పుడు ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్యలే మనం ఏంటని చెప్పుకుంటున్నామంటే భౌగోళిక సమస్యలు అని చెప్పుకుంటున్నాం. అర్థమవుతుందా మీకు? ఒక ప్రాంతంలో చెప్పుకునే పదాలకి ఇంకో ప్రాంతంలో చెప్పుకునే పదాలకి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. అంటే ఆ ప్రాంతాలు ప్రత్యేకంగా ఆ పదాలు అనేవి ఆ ప్రాంతానికే సంబంధించి ఉంటాయి. అప్పుడు అలాంటి పదాలని తర్జుమా చేయాల్సి వస్తే, ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తే మనం అవతల భాషలోకి మార్చేటప్పుడు, అంటే మూల భాష నుంచి లక్ష్య భాషలోకి మార్చేటప్పుడు సమస్యలను ఎదుర్కొంటాం. ఆ రకమైన సమస్యలనే భౌగోళిక సమస్యలుగా చెబుతున్నాం. ఇక రెండో సమస్యలు చూసినట్లయితే ఇంకా రెండో విధమైనటువంటి సమస్యలు ఏంటి అంటే భాషాపరమైనటువంటి సమస్యలు. భాషాపరమైనటువంటి సమస్యలు ఏంటి? భాషాపరమైనటువంటి సమస్యలు అంటే మనం మాట్లాడే భాషకి వేరొక ప్రాంతానికి చెందిన వారు మాట్లాడే భాషకి కొంచెం వ్యత్యాసం అనేది ఉంటుంది. ఆ వ్యత్యాసంలో తేడాలు ఉండడం వల్ల అనువాదం చేసేటప్పుడు ఒక భాష నుంచి వేరొక భాషలోకి అనువాదం చేసేటప్పుడు మనం కొన్ని రకాల సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నాం. ఆ సమస్యలే భాషా సమస్యలు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఉదాహరణకి నాగరికత నుంచి కొన్ని రకాలైనటువంటి భావాలు ఏర్పడ్డాయి. సో నాగరికత అనేది మనం పూర్వీకుల నుంచి మనకి సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, నాగరికతలు ఇవన్నీ కూడా మనకి ఒక తరం నుంచి ఒక తరానికి ప్రసరిస్తూ వస్తున్నాయి. ఈ నాగరికత వల్ల కొన్ని భావాలు అనేవి ఆయా ప్రాంతాల్లో ఏర్పడ్డాయి. ఈ భావాల వలన భాషలో కూడా తేడాలు వచ్చాయి. ఈ భావాల వలన కూడా ఈ భాషలో తేడాలు అనేవి రావడం జరిగింది. ఇప్పుడు మనము తెలుగు మాట్లాడే వారిమందరం కూడా ఉగాది పండుగ అనే పండుగను చేసుకుంటాం. ఇది నార్త్ ఇండియన్స్ చేసుకోరు. అంతవరకు ఎందుకు? మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో
బతుకమ్మ పండుగ చేస్తారు దసరా రోజు. కానీ మనం దసరా మాత్రమే ఘనంగా చేస్తాం. సో వాళ్ళ యొక్క నాగరికత, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, వారి యొక్క ఆచారాలు వేరు, మన యొక్క ఆచారాలు వేరు. ఈ బతుకమ్మ పండుగలో బోనం అనేటువంటిది వారు బతుకమ్మకు సమర్పిస్తారు. మనకి బోనం అంటే తెలియదు. దాన్ని వివరంగా చెప్పాలంటే బోనం అంటే బోనం అనుకుంటాం, కానీ దానికి తెలియదు. ఈ రకంగా నాగరికత వల్ల ఆ ప్రాంతంలో భావాలు ఏర్పడతాయి. ఆ భావాల వల్ల భాషలో కొన్ని రకాలైనటువంటి పదాలు ప్రత్యేకంగా ఉద్భవిస్తాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఆంగ్లంలో బెదిరించడాన్ని బ్లాక్ మెయిల్ అంటారు, బ్లాక్ మెయిల్ చేయడం అంటారు. సో దీనికి ఎప్పటికీ కూడా తెలుగులో సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదం లేదు. సో ఆంగ్లంలో నుంచి తెలుగులోకి అనువదించేటప్పుడు బ్లాక్ మెయిల్ అంటే మనం సాధారణంగా బెదిరించడం అంటాం. సో బ్లాక్ మెయిల్ అంటే బ్లాక్ మెయిల్ కి బెదిరించడం అనే పదాన్ని వాడుతున్నప్పటికి కూడా అది బ్లాక్ మెయిల్ అనేటువంటి ఆంగ్ల భాషకి సమానమైనటువంటి పదం అయితే కాదు. ఈ రకంగా ఒక భాషకి కొంత భాషాపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉదాహరణకి అర్థమవుతుందా? ఉదాహరణకి చూడండి, పబ్లిక్ లైఫ్. పబ్లిక్ లైఫ్ అంటే బహిర్గత జీవితం అని మనం తెలుగులో అంటాం. ప్రైవేట్ లైఫ్ అంటే అంతరంగిక జీవితం అంటాం. సో తెలుగులో ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించేటప్పుడు పబ్లిక్ లైఫ్ అనేటువంటి దాన్ని బహిర్గత జీవితంగాను, ప్రైవేట్ లైఫ్ అనే పదాన్ని అంతరంగిక జీవితంగాను చెప్పుకుంటాం. కానీ దీనికి సమానమైన అర్థాన్ని ఇస్తుందా అంటే సమానమైనటువంటి అర్థాన్ని అయితే ఈ పదాలకి తెలుగులో లేవు. ఈ పదాలకి సమానమైనటువంటి పదాలు తెలుగులో లేవు. ఏదో మనకు అనుకూలంగా మార్చుకొని చెప్తాం, కానీ ఈ రకమైనటువంటి పదాలను చెప్పేటప్పుడు మనకి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. ఉదాహరణకి చెప్పాలంటే ఇంగ్లీష్లో ఇంట్రోవర్ట్ లేదా ఎక్స్ట్రోవర్ట్ అనే పదాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పదాలకి తెలుగులో ఎప్పటికీ కూడా సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు లేకపోవడం అనేది వీటిని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించేటప్పుడు ఒక రకమైనటువంటి సమస్యని మనము ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విధంగా ఒక భాషకి ఆ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాల వల్ల వచ్చేటువంటి సమస్యలని భౌగోళిక సమస్యలుగాను, వారు మాట్లాడే భాషల్లో కొన్ని పదాలకి వేరొక భాషలో సమానమైనటువంటి అర్థాలు లేకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యల్ని భాషా సమస్యలుగాను చెప్తున్నాం. ఇక మూడో రకమైనటువంటి సమస్యలు ఏంటో చూసినట్లయితే మూడో రకమైనటువంటి సమస్యలు సాంస్కృతిక సమస్యలు. మూడో రకమైన సమస్యలు ఏంటమ్మా? సాంస్కృతిక సమస్యలు. సంస్కృతి అంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం. మనము ఈరోజు అనుసరిస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలు కానీ, సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలన్నీ కూడా మన ముందు తరం నుంచి ఈ తరానికి తీసుకొని రావడం, అంటే కాలానుగుణంగా మన ముందు తరాల నుంచి ఇప్పటికీ మనకి అవి అందుకున్నాం. అంటే మన పూర్వీకుల నుంచి అవి మనకు సంక్రమించాయి. ఇప్పుడు వివాహం అనేది మనం ఒక విధంగా చేస్తే అమెరికాలో ఒక విధంగా జరుగుతుంది. పెళ్ళిళ్ళు కానీ, బంధుత్వ సంబంధాలు కానీ మనం ఒక రకంగా వ్యవహరిస్తే వాళ్ళు ఒక రకంగా వ్యవహరిస్తారు. ఇలా వ్యవహరించేటప్పుడు ఆ భాషలోనిటువంటి పదాలని మన భాషలోకి తర్జుమా చేసిన, మన భాషలో పదాలని వారి భాషలోకి తర్జుమా చేసిన, అంటే అనువాదం చేసిన ఏ సమస్యలు ఏర్పడతాయంటే ఈ రకమైనటువంటి సాంస్కృతిక సమస్యలు ఏర్పడతాయి. సింపుల్ గా చెప్పుకోవాలంటే వివాహ వ్యవస్థ ఉంది. మనము అన్నయ్య తాలూకు పిల్లల్ని తమ్ముడు పిల్లలు పెళ్లి చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు అన్నయ్య తమ్ముళ్ళ పిల్లలు అన్న తమ్ముళ్ళు అవుతారు. అదే విధంగా అక్క చెల్లెళ్ళ పిల్లలు వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు అవుతారు కాబట్టి వాళ్ళు చేసుకోరు. అంటే వీడి అన్నయ్య, వీడి తమ్ముడు, వీడి పిల్లలు పెళ్లి చేసుకోరు. ఈమె అక్క, ఈమె చెల్లి, వీళ్ళిద్దరు పిల్లలు పెళ్లి చేసుకోరు. ఎక్కడ? మన సాంప్రదాయంలో. మళ్ళీ అన్నా చెల్లెల పిల్లలు పెళ్లి చేసుకుంటారు, కానీ అన్నా తమ్ముళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోరు. అక్కా చెల్లెళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోరు. ఇది మన సాంప్రదాయం, మన సంస్కృతి. కానీ బ్రిటన్ వాడు, ఇంగ్లీష్ వాడు కానీ, అమెరికా వాడు కానీ అన్నా తమ్ముళ్ళ పిల్లలు పెళ్లి చేసుకుంటారు, అక్కా చెల్లెలు కూడా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ వివాహ వ్యవస్థకు సంబంధించినటువంటి పదాలు మన భాషలోకి వచ్చేసరికి వాటిని తర్జుమా చేయాలంటే మనం సమస్య ఎదుర్కొంటాం. అనువాదించేటప్పుడు, దాన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మనం ఒక రకమైనటువంటి సమస్యను ఎదుర్కొంటాం. ఇంకా సులభంగా చెప్పాలంటే మనం తెలుగులో మేనత్త అని, పెద్దమ్మ అని,
మా అత్త అని కొన్ని పదాలను మాట్లాడుతాం. కానీ ఇంగ్లీష్ వాడు ఈ పదాలన్నిటికీ కూడా ఒకే పదంలో పలుకుతాడు, ఆంట్ అంటాడు. సో పెద్దమ్మని ఆంటే అంటాడు, అత్తని ఆంటే అంటాడు, మేనత్తని ఆంటే అంటాడు, అందరినీ కూడా వాడు ఆంట్ అనే పిలుస్తాడు. పెళ్ళి అయిపోయిన స్త్రీని కూడా ఆంట్ అనే పిలుస్తాడు. కానీ మనం పెద్దమ్మని పెద్దమ్మ అని ప్రత్యేకంగా పిలుస్తాం, చిన్నమ్మని చిన్నమ్మ అని ప్రత్యేకంగా పిలుస్తాం, అత్తని ఆంటీ అని పిలుస్తాం, అత్త అని పిలుస్తాం. వీడు ఇంగ్లీష్ వాడు ఏమంటాడంటే ఈ అన్ని పేర్లకు బదులుగా ఒకే పేరు ఆంట్ అంటాడు. ఈ రకమైనటువంటి ట్రాన్స్లేషన్స్ వచ్చేటప్పుడు ఉదాహరణకు అంకులు కూడా చిన్నాన్నని చిన్నాన్న అంటాం, పెదనాన్నని పెదనాన్న అంటాం, మామయ్యని మామయ్య అంటాం. వీడు ఈ మూడింటిని కలిపి అంకులని సింపుల్గా అంటాడు. సో ఈ రకమైనటువంటి పదాలని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొన్ని రకమైనటువంటి సమస్యల్ని అనువాదించేటప్పుడు సమస్యలు అనేవి ఎదురవుతాయి. వీటిని సాంస్కృతిక సమస్యలు అంటాం. అలాగే తెలుగులో మనం అక్క చెల్లి అని 2 పదాలను వాడుతాం. ఇంగ్లీష్లో ఓన్లీ సిస్టర్ అనే పదం మాత్రమే వాడుతాడు. అన్న తమ్ముడు అని వేరువేరుగా పిలుస్తాం, కానీ ఇంగ్లీష్లో బ్రదర్ అని పిలుస్తాడు. సో ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వివాహ వ్యవస్థలు, అలాగే బంధుత్వాలు ఇవన్నీ కూడా ఆంగ్ల భాష నుంచి తెలుగు భాషలోకి మార్చేటప్పుడు ఒక రకమైనటువంటి సమస్యని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రకమైనటువంటి సమస్యలనే సంస్కృతపరమైనటువంటి సమస్యలు అంటారు. ఇక 4వదిగా చూసుకున్నట్లయితే ఇక 4వ సమస్య సమానమైనటువంటి పదాలు, సమానమైన అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు ఒక భాషలో నుంచి ఇంకొక భాషలోకి మార్చేటప్పుడు ఆ భాషలో లేకపోవడం వల్ల భాషలో ఒక భాష నుంచి మరొక భాషకి తర్జుమా చేయడానికి, అనువాదం చేయడానికి మనం సమస్యను అనేది ఎదుర్కొంటాం. ఇది వరకు ఈ 3 సమస్యలు ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాం. భౌగోళిక పరమైన సమస్యలు మాట్లాడినప్పుడు సమానార్థక పదాలు ఉండవని చెప్పాం. అలాగే భాషాపరమైన సమస్యల గురించి మాట్లాడేటప్పుడు సమానమైన అర్థక పదాలు లేవని చెప్పాం. అదే విధంగా ఇంతకు ముందు చేసినటువంటి సాంస్కృతిక పరమైన సమస్యల దగ్గర కూడా దీని గురించి డిస్కస్ చేసాం. కాబట్టి దీని గురించి ఇంకా పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి కొన్ని పదాలను మనం చూసినట్లయితే అర్థమవుతుందమ్మా. ఇంగ్లీష్లో ల్యాడర్ అనేటువంటి ఒక పదాన్ని మనం చూసినట్లయితే ఇంగ్లీష్ నుంచి మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాం, అనువాదించాలనుకుంటున్నాం. ఇంగ్లీష్లో ల్యాడర్ అనే పదాన్ని మనం తెలుగులో నిచ్చెన అంటాం. సో ల్యాడర్ అనే పదానికి సమానమైనటువంటి అర్థం ఇచ్చేటువంటి పదం మన దగ్గర ఉంది. కానీ ఇదే ల్యాడర్ని వాడు ఇంగ్లీష్లో స్టెయిర్ కేస్ అంటాడు. సో ఈ స్టెయిర్ కేస్ అనే పదానికి తెలుగులో సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదం లేదు. అలాగే మనము పైకప్పు అంటాం, ఇంటి పైకప్పుని పైకప్పు అంటాం. కానీ వాడు ఈ పైకప్పునే 2 వేరు పేర్లతో పిలుస్తాడు. ఒకటి రూఫ్ అని పిలుస్తాడు, ఇంకొకటి సీలింగ్ అని పిలుస్తాడు. సో రూఫ్ వేరు, సీలింగ్ వేరు. కానీ మనం ఈ రెండింటిని ఏమని పిలుస్తాం? పైకప్పు అనే పిలుస్తాం. సో రూఫ్ అన్నా పైకప్పే అంటాం, సీలింగ్ అన్నా పైకప్పే అంటాం. సో వీటికి సమానమైన పదాలు తెలుగులో ఉన్నాయా? లేవు. మనం ఇల్లుని ఇల్లు అనే ఒకే పదంతో పిలుస్తాం. సో అంటే ఇల్లుకి సమానమైన అర్థాలు ఇచ్చి మన ఇల్లుకి మళ్ళీ వేరే అర్థాలు, గృహం అని ఇలా మనం పిలుస్తాం. కానీ ఇంగ్లీష్లో వాడు హోమ్ అనే ఒక పదము, హౌస్ అనే ఇంకో పదాన్ని ఉపయోగిస్తాడు. సో దీన్ని ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు హోమ్ అన్నా ఇల్లు అనే అంటాం, హౌస్ అన్నా సరే ఇల్లు అనే అంటాం. ఇల్లుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు హోమ్ అనాలా, హౌస్ అనాలా అనేటువంటి ఒక సమస్యని మనం ఎదుర్కొంటాం. ఈ రకంగా మనం చూసినట్లయితే కొన్ని పదాలకి సమానమైన అర్థాలు ఇచ్చే పదాలు ఉన్నప్పటికీ ఇంకొన్ని పదాలకి సమానమైన అర్థాలు ఇచ్చే పదాలు వేరు భాషల్లో, 2 భాషల్లో కూడా ఈ భాష నుంచి ఈ భాషలోకి మార్చేటప్పుడు మూల భాషలోను లక్ష్య భాషలోను సమానమైన అన్ని పదాలకి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు ఉండవు. అలా పదాలు ఉండకపోవడం వల్ల అనువాదం చేసేటప్పుడు ఒక రకమైనటువంటి సమస్యల్ని మనం ఎదుర్కొంటాం. ఇక చివరగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే చూడండి, ఇందులో చివరి సమస్య వ్యాకరణ పరమైనటువంటి సమస్య. ఇదే అత్యంత ఇంపార్టెంట్, మీరు వినాల్సిన టాపిక్. ఎందుకంటే 5 మార్క్స్లో వాడు ఒకవేళ
ఇక్కడ ఈ యూనిట్ నుండి క్వశ్చన్ అడగాలనుకుంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి భాషా సమస్యల గురించి అయినా అడుగుతాడు, లేదంటే వ్యాకరణ సమస్యలు ఏమిటి వాటిని గురించి సవివరంగా వివరించండి అని మీకు ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వ్యాకరణ సమస్యలు 4 రకాలుగా ఉంటాయి. ఆ వ్యాకరణ 4 రకాల సమస్యల్ని మనం చాలా సులువుగా నేర్చుకున్నాం. ఎలాంటి అవసరం లేదు. ఆ సమస్య పేరేంటి, అందులో ఉన్న భావం ఏంటి, నేను చాలా వివరంగా మీకు చెప్పుకుంటూ పోతాను. సులువుగా ఉంటుంది, చాలా అర్థవంతంగా ఉంటుంది. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఈజీగా మీరు క్వశ్చన్ చదవాల్సిన అవసరం కూడా లేకుండా ఆ యొక్క సైడ్ హెడ్డింగ్లు గుర్తుపెట్టుకున్నా సరే ఓన్గా మీరు రాసేటట్లుగా నేను అర్థవంతమైనటువంటి పదాలతో వీటిని వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మొదటిది లేఖనపరమైనటువంటి సమస్య, ఇక రెండవది విభక్తుల సమస్య, ఇక మూడోది వచనాల సమస్య, ఇక చివరిది లింగ సంబంధమైనటువంటి సమస్య. ఈ 4 కూడా వ్యాకరణ పరంగా అంటే గ్రామర్ పరంగా ఒక భాష నుంచి వేరొక భాషలోకి, మన మాతృభాష అయినటువంటి తెలుగు నుంచి ఇంగ్లీషు, హిందీ లేదా సంస్కృతం, కన్నడ, ఇతర భాషల్లోకి మార్చాలంటే ఈ 4 రకాల సమస్యలు అనేవి మనము వ్యాకరణ పరమైనటువంటి సమస్యల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఒక్కొక్క సమస్య ఏ విధంగా ఉంటుందో ఒకసారి, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అందుకే మళ్ళీ ఈ వ్యాకరణ పరమైన సమస్యల్లోనే 4 సమస్యలు ఉన్నాయి. ఆ 4 సమస్యలు కూడా వివరిస్తున్నాను. ఎందుకంటే ఓన్లీ వాడు 5 మార్క్స్ కి వ్యాకరణ పరమైనటువంటి సమస్యలు ఏంటి వాటిని వివరించండి అనే ప్రశ్న ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అందుకే దీన్ని మళ్ళీ నేను వివరంగా వివరిస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మొదటి సమస్య ఏంటంటే లేఖన సమస్య. ఈ లేఖన సమస్య అంటే తెలుగులో లేఖనము అంటే చదవడం తల్లి. లేఖనము అంటే ఏంటమ్మా? చదవడం. లేఖనం శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అంటారు. సో లేఖనం అంటే రాయడం, పఠనము అంటే చదవడం, శ్రవణము అంటే వినడం, భాషణం అంటే మాట్లాడడం. తెలుగులో ఈ 4 నైపుణ్యాలని సాధారణ భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అంటారు. శ్రవణం అంటే వినడం, భాషణం అంటే మాట్లాడడం, పఠనం అంటే చదవడం, లేఖనం అంటే రాయడం. లేఖనపరమైనటువంటి సమస్య ఏంటి? లేఖనపరమైనటువంటి సమస్య, లేఖనం అంటే క్షమించండి చదవడం అని అన్నాను. లేఖనం అంటే రాయడం తల్లి. లేఖనం అంటే ఏంటి? రాయడం. రాసేటప్పుడు ఒక భాష నుంచి మరొక భాషలోకి మార్చేటప్పుడు ప్రామాణికంగా ఒక సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది. అదేంటంటే ఒకటి ఐఫెన్ లేదా డాష్. ఇదే గుర్తుని ఒక ఐఫెన్ అయినా అంటాం లేదా డాష్ అయినా అంటాం. సో ఈ డాష్, ఐఫెన్ అనేది తెలుగు భాషలో లేవు. ఆంగ్ల భాషలో ఈ డాష్, ఐఫెన్ అనేటువంటి పదాలు ఉంటాయి. సో ఈ డాష్, ఐఫెన్ అనే పదాలు రాసేటప్పుడు మనం ఒక ప్రధాన వాక్యంలో ఒక ఉపవాక్యాన్ని రాసేటప్పుడు మనం డాష్ను ఉపయోగిస్తాం. అలాగే ఇంగ్లీష్లో కాంప్లెక్స్ అలాగే కాంపౌండ్ లెటర్స్ రాసేటప్పుడు, కాంపౌండ్ వర్డ్స్ రాసేటప్పుడు మనం ఈ ఐఫెన్ సింబల్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకి చూడండి, కొన్ని పదాలు కాంపౌండ్ వర్డ్స్ చాలా మీకు వచ్చే ఉంటాయి. ఆ కాంపౌండ్ వర్డ్స్ రాసేటప్పుడు ఉదాహరణకి, అలాగే ప్రపోజిషన్స్ కూడా కాంపౌండ్ ప్రపోజిషన్స్ రాసేటప్పుడు లుక్ ఆఫ్టర్ అంటాం, లుక్ ఆఫ్టర్. అలాగే వాక్డ్ అవుట్. ఇలా రాసేటప్పుడు ఆంగ్లంలో వీటి మధ్యన ఐఫెన్ లేదా డాష్ సింబల్ పెడతాం. సో తెలుగులో వీటికి డాష్ సింబల్ పెట్టేటువంటి ఎక్కడ విధానం మనకి కనిపించదు. సో ఇవి రాసేటప్పుడు అంటే ఆంగ్లం నుంచి తెలుగులోకి రాసేటప్పుడు ఈ డాష్, ఐఫెన్ అనేవి ఒక రకమైనటువంటి సమస్యను తెలియజేస్తాయి. తెలుగులో సంవత్సరాలు రాసేటప్పుడు మాత్రం ఈ ఐఫెన్ సింబల్ను ఉపయోగిస్తాం. ఇప్పుడు 1995 to 96 అనేటప్పుడు ఐఫెన్ ఉపయోగిస్తాం. సో ఈ విధంగా తెలుగులో ఏవైనా సంవత్సరాలు వచ్చేటప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగిస్తాం. మిగతా పదాల ముందు పెద్ద పదాలు, 2 పదాలు కలిపి చెప్పేటప్పుడు మనం ఎక్కడ డాష్ కానీ ఐఫెన్ కానీ ఉపయోగించాం. ఉదాహరణకి సీతారాముల కళ్యాణం అని అన్నాను. సీతారాముల కళ్యాణం. సీతారాముల కళ్యాణం అనేది తిన్నగా రాసుకొని వెళ్ళిపోతాం, కానీ సీతా దగ్గర రాములకి మధ్యలో ఒక ఐఫెన్, లేదా సీతారాముల తర్వాత కళ్యాణానికి ముందు అంటే సీతారాములు కళ్యాణం మధ్యలో ఐఫెన్ అనేది పెట్టడం జరగదు. సో తెలుగులో ఐఫెన్ డాష్ అనేవి మనం పెద్దగా ఉపయోగించాం, కానీ ఆంగ్ల భాషలో ఐఫెన్ డాష్ ని సందర్భానుసారంగా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇలాంటి సందర్భంలో తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువదించాలన్నా
ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించాలన్నా ఈ డాష్ హైఫెన్ లాంటివి ఈ లేఖనం రాసేటప్పుడు ఒక రకమైనటువంటి సమస్యని ఏర్పాటు చేస్తాయి. ఇవి లేఖనపరమైనటువంటి సమస్యలు. ఇక రెండోది చూసుకున్నట్లయితే తల్లి చూడండి నాన్న, రెండోది విభక్తుల సమస్య. రెండోది విభక్తులు. మనకి తెలుగులో 8 రకాల విభక్తులు ఉంటాయి, అంతే కదా. తెలుగులో ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థ విభక్తి అని ఒక 8 రకాల విభక్తులు ఉంటాయి. వీటిని ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు తల్లి? ప్రిపోజిషన్స్ అంటారు. ఇంగ్లీష్లో ఇవి ఒక అర్థాన్ని ఇస్తాయని తెలిపి వాటిని అలాగే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఒక రకమైనటువంటి సమస్యను ఎదుర్కొంటాం. ఉదాహరణకి ఇంగ్లీష్లో ఆను, ఎట్టు, ఇన్ను, అండరు లాంటి ప్రపోజిషన్స్ ని మనము తెలుగులో విభక్తులకు బదులుగా వాడుతాం. ఉదాహరణకి మనకి ఆన్ అంటే మీదనని, ఈ అట్టంటే వద్ద అని, ఇన్నంటే లో అని, లేవు లేదా లోపల అని, అండర్ అంటే క్రింద అని ఒక జనరల్ మీనింగ్, ఒక జనరల్ ఐడియా వాటి మీద మనకుంది. కానీ రాసేటప్పుడు ఐ సా హిమ్ ఇన్ మై వే, ఐ సా హిమ్ ఇన్ మై వే. నేను ఇక్కడ ఒక రకమైనటువంటి వాక్యాన్ని రాశాను. ఏమని రాశాను? ఐ సా హిమ్ ఇన్ మై వే, నేను అతన్ని దారిలో చూశాను. ఇన్ మై వే ఇది లో అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. సో ఇలా రాస్తే ఇంగ్లీష్లో తప్పు అవుతుంది. సో ఇంగ్లీష్లో ఏమని రాస్తామంటే సరిగ్గా ఇలా రాస్తే, ఇప్పుడు మనకు తెలుగు అర్థానికి సరిగ్గా కావాలనుకుంటే ఇలా అనుకుంటాం. ఐ సా హిమ్ ఇన్ మై వే అంటే ఓకే, మా దారిలో నేను అతన్ని చూశాను అనేటువంటి విధంగా మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇంగ్లీష్లో ఇక్కడ ఇన్ స్థానంలో ఏముంటదంటే ఆన్ అని ఉంటది. ఐ సా హిమ్ ఆన్ మై వే, ఆన్ మై వే. అప్పుడు మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏమనుకోవాలి? ఐ సా హిమ్ ఆన్ మై వే అంటే నేను అతన్ని దారి మీద చూశాను అనేటువంటి మీనింగ్. ఇదేంటి సెట్ అవ్వడం లేదే అని అనుకుంటాం. కానీ ఇక్కడ వీటి యొక్క జనరల్ మీనింగ్ ప్రకారము సెంటెన్స్లోకి వచ్చేసరికి కొంచెం ఒక రకమైనటువంటి చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి తెలుగు విభక్తులకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రపోజిషన్స్కి ఒక భాష నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కానీ, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి కానీ అనువాదం ఇచ్చేసేటప్పుడు, ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఈ రకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు మనకి ఎదురవుతాయి. ఈ రకమైనటువంటి సమస్యలని విభక్తుల సమస్య అంటారు. ఇక తర్వాత చూసుకున్నట్లయితే వచనాల సమస్య. వచనాలు అంటే తెలుగులో ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సింగులర్, 2 ప్లూరల్. అలాగే తెలుగులో కూడా ఏకవచనం, సింగులర్ని ఏకవచనం అని, ప్లూరల్ని బహువచనం అని అంటాం. ఈ వచనాల సమస్య తెలుగు నుంచి ఇంగ్లీష్లో కానీ, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కానీ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మనం ప్రధానంగా ఎన్నుకునే మరొక రకమైన సమస్య ఏంటంటే వచనాల సమస్య. ఉదాహరణకి ఇంగ్లీష్లో ఏకవచనమైనది తెలుగులో బహువచనం అవ్వచ్చు, లేదా తెలుగులో బహువచనమైనది ఇంగ్లీష్లో ఏకవచనం, అంటే అక్కడ ఏకవచనమైనది ఇక్కడ బహువచనం అవ్వచ్చు, లేదా అక్కడ బహువచనమైనది ఇక్కడ ఏకవచనం అవ్వచ్చు. ఉదాహరణకి న్యూస్ అనేది ఇంగ్లీష్లో ఏకవచనం. మనం న్యూస్ ఎస్ ఉంది కదా అనుకొని బహువచనం అనుకుంటాం, కానీ న్యూస్ అనేది ఏకవచనం. దీన్ని తెలుగులోకి రాసేటప్పుడు వార్తలు అనాలా, వార్త అని రాయాలా అనేటువంటి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్కి గురవుతాం. సో ఇది వచనానికి సంబంధించినటువంటి సమస్య. అలాగే ఫిజిక్స్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్, అలాగే మ్యాథమెటిక్స్ అనేది ఒక రకమైనటువంటి సబ్జెక్ట్స్. వీటి చివరన ఎస్లు ఉన్నాయి కదా అనుకొని మనం వాటిని బహువచనాలు అనుకుంటే తప్పే అవుతుంది. అవి ఎప్పుడు కూడా ఏకవచనాలే అవుతాయి. అదేవిధంగా ఇంగ్లీష్లో కపుల్ అనేటువంటి పదము సింగులర్. సో దాని ముందు ఏ అనేటువంటి ఆర్టికల్ వాడుతాడు. ఏ కపుల్ గోస్ టు చర్చ్, లేదా ఏ కపుల్ గోస్ టు టెంపుల్ అని ఇంగ్లీష్లో ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని కపుల్ అంటే మనకు తెలుసు ఏంటి, దంపతులు అని. సో ఆ దంపతులు అనేటువంటి పదము మనకు తెలుగులో బహువచనాన్ని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? బహువచనాన్ని సూచిస్తుంది. కానీ ఇంగ్లీష్లో ఈ కపుల్ అనేటువంటి పదము ఇంగ్లీష్ ప్రకారం ఏకవచనం అవుతుంది, అంటే సింగులర్గా తీసుకుంటాం. ఇంగ్లీష్లో కపుల్ని సింగులర్గా తీసుకుంటే తెలుగులో దంపతులు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని
బహువచనంగా తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కపుల్ అంటే దంపతులని రాసేస్తాం, కానీ కపుల్ ముందు ఇంగ్లీష్ లో వాడు ఏ అనేటువంటి ఆర్టికల్ వాడుతాడు. సో ఒక కపుల్, ఏ కపుల్ అనే మనము ఒక దంపతులు అని రాసాం అనుకోండి, ఇంగ్లీష్ లో ఇది చదవడానికి చాలా అర్థవంతంగా ఉంటుంది. ఏ కపుల్ గోస్ టు చర్చ్ ఆర్ ఏ కపుల్ గోస్ టు పార్టీ, లేదా ఏ కపుల్ వెంట్ టు పార్టీ అని వాడు ఇంగ్లీష్ లో అనుసరించినట్లు మనం తెలుగులో ఒక దంపతులు గుడికి వెళ్ళారు అని అన్నాం అనుకోండి, అక్కడ ఒక రకమైనటువంటి సమస్య తలెత్తుతుంది. ఈ విధంగా తెలుగులో కొన్ని ఏకవచనాలు అయినవి ఇంగ్లీష్ లో బహువచనాలు అవుతాయి, లేదా తెలుగులో బహువచనాలు అయినవి తెలుగులో ఏకవచనాలు అవుతాయి. వాటిని ఒక భాష నుంచి మరొక భాషకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మనం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది అనువాదంలో వచనాల పరంగా వచ్చేటువంటి సమస్య. ఇక చివరిగా మనం చూసినట్లయితే ఈ వ్యాకరణంలో చివరి రకమైనటువంటి సమస్య ఏంటంటే లింగపరమైనటువంటి సమస్య. లింగపరమైనటువంటి సమస్య ఏంటి? ఆ లింగపరమైనటువంటి సమస్య అంటే, సో లింగము అంటే జెండర్ అని మీ అందరికీ తెలిసిందే, జెండర్. సో ఈ జెండర్ ని మనం మేల్ గాను ఫిమేల్ గాను రాస్తాం. సో ఇంగ్లీష్ లో వాడు ఒక సెంటెన్స్ ను ఫామ్ చేసేటప్పుడు అది మేలా ఫిమేలా అనే విషయాన్ని వాడు దృష్టిలోకి తీసుకోడు. వాడు మేల్ రాసిన ఫిమేల్ రాసిన, ఉదాహరణకి హీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ అని రాసాం, సింగింగ్ ఏ సాంగ్. అతడు ఒక పాట పాడుతున్నాడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది ఈ వాక్యం. అలాగే అమ్మాయి పేరుతో రాయాలంటే she is సింగింగ్ ఏ సాంగ్, she is సింగింగ్ ఏ సాంగ్. సో తెలుగులో కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తే చూడండి, ఇంగ్లీష్ లో మగవాడితో రాసినప్పుడు he is సింగింగ్ ఏ సాంగ్ అని రాసాం, ఆడామితో రాసేటప్పుడు కూడా she is సింగింగ్ ఏ సాంగ్ అని రాసాం. సో వాక్యంలో ఎలాంటి మార్పు ఉందా? లేదు. అంటే జెండర్ అక్కడ మేల్ అయినా ఫిమేల్ అయినా సరే వాక్య నిర్మాణంలో ఎటువంటి మార్పు లేదు. కానీ తెలుగులోకి వచ్చేసరికి అతడు పాట పాడుతున్నాడు అంటాం, అతడు పాట పాడుతున్నాడు, అతడు పాట పాడుతున్నాడు అని రాస్తాం. అదే ఈ వాక్యాన్ని మనం తెలుగులోకి రాసినట్లయితే ఆమె పాట పాడుతుంది అని రాస్తాం, ఆమె పాట పాడుతుంది అని రాస్తాం. ఇక్కడ క్రియలో మార్పు వచ్చిందా లేదా? వచ్చింది. ఇక్కడ పాడుతున్నాడు అన్నాం, ఇక్కడేమో పాడుతుంది అన్నాం. ఈ రకంగా తెలుగులో ఏ జెండర్ కా జెండర్ అంటే ఫిమేల్ జెండర్ తో రాసేటప్పుడు, స్త్రీకి సంబంధించినటువంటి వాక్యాలను రాసేటప్పుడు క్రియ ఒక విధంగా వస్తుంది. పురుషుడికి సంబంధించిన వాక్యాలు రాసేటప్పుడు అంటే పుంలింగంతో రాసేటప్పుడు ఒక రకమైనటువంటి క్రియలను వాడుతాం, స్త్రీలింగంతో రాసేటప్పుడు ఒక రకమైనటువంటి క్రియలను వాడుతాం. సో తెలుగులో లింగానికి సంబంధించి అంటే స్త్రీలింగం అయితే ఒక రకమైనటువంటి వాక్య నిర్మాణ కూర్పు ఉంటుంది. వాక్య నిర్మాణంలో ఎలాంటి భేదం రాదు. చివరిలో క్రియ స్త్రీలను బోధించే క్రియల్ని స్త్రీల దగ్గర, పురుషులను బోధించే క్రియలు పురుషుల దగ్గర ఉపయోగిస్తాం. అదే ఇంగ్లీష్లో అయితే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. వాడు ఏ మేల్ అయినా, జెండర్ మేల్ అయినా సరే ఫిమేల్ అయినా సరే వాడు స్టేట్మెంట్ అనేది ఒకే రకంగా ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి వాక్యాల్ని తెలుగులోకి మార్చేటప్పుడు ఒక రకమైనటువంటి సమస్య ఎదురవుతుంది, అదే లింగ సంబంధమైనటువంటి సమస్య. దీంతో ఈ భాషాపరంగా అనువాదంలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు అంటే, పరిష్కార మార్గాలు అంటే ఏమీ లేదు, రెండు విషయాల మీద అవగాహన కలిగి ఉండి ఆ రెండు విషయాల్లో కూడా సమానార్థక పదాలు లేకపోతే వాటి యొక్క వ్యవహారానికి దగ్గరగా ఉన్న పదాలని, ఉదాహరణకి తెలుగులో మాట్లాడేటువంటి పదాలకి ఇంగ్లీష్లో కొన్నిట్లకి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు లేకపోతే ఆ నేటివ్కి సంబంధించి అక్కడ ఆ పదాలని ఏ విధంగా పిలుస్తున్నారో ఆ పదాలను తెలుసుకొని ఆ వ్యవహారిక భాషలో ఉన్నటువంటి పదాలను ఉపయోగించాలి. ఉదాహరణకి మనం రాయలసీమ ప్రాంతానికి వెళ్ళినా లేదా కోస్తాంధ్ర ప్రాంతానికి వెళ్ళినా ఉత్తరాంధ్రలో అందుతున్నటువంటి ఒక మాటకి అక్కడ రాయలసీమలో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు అన్నాన్ని వాళ్ళు ఏ విధంగా పిలుస్తున్నారు, లేదంటే ఒక కత్తిని వారు ఏ విధంగా పిలుస్తున్నారు, ఒక నాగల్ని వారు ఏ విధంగా పిలుస్తున్నారు అనే పదాలను తెలుసుకొని అనువాదించేటప్పుడు వారు ఉపయోగిస్తున్నటువంటి వ్యవహారికంలో వారు వ్యవహరిస్తున్నటువంటి భాషలో ఏ విధమైనటువంటి పదాలను
వారు ఉచ్చరిస్తున్నారో లేదా ఉపయోగిస్తున్నారో ఆ పదాలను తెలుసుకొని ఆ భాషలోకి అనువదించేటప్పుడు ఆ పదాలని మనము ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది భాషాపరంగా చూసినట్లయితే అనువాదంలో ఎదురైనటువంటి వివిధ రకాల సమస్యలు, ఆ సమస్యలకు గల కారణాలని మనము ఈ ప్రశ్నలో మనం కూలంకషంగా పాయింట్ టు పాయింట్ వివరణాత్మకంగా చర్చించాం. సో మీరు ఈ వీడియోని 1-2 సార్లు చూసి ఎగ్జామ్లో ఎలాంటి చదవనాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు చూస్తే అది మీకు గుర్తుండిపోతుంది. ఎగ్జామ్లో వెళ్ళి ఈజీగా ఈ ప్రశ్న ఇచ్చినట్లయితే ఈజీగానే రాసేస్తారు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇదే విషయము ఈ యొక్క టాపిక్ మీకు బాగా అర్థమైనట్లయితే, దీనివల్ల మీరు ఉపయోగపడినట్లయితే కామెంట్ కూడా చేయండి. ఇంకా మీ స్నేహితులకు ఎవరికైనా మన ఛానల్ తెలియకపోతే వారికి మన ఛానల్ ప్రిఫర్ చేయండి, వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటట్లు ప్రోత్సహించండి. ఈ యొక్క డిగ్రీకి సంబంధించి సెకండ్ సెమ్ యొక్క లాంగ్వేజ్ పేపర్లని యూట్యూబ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటి యొక్క మెయిన్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రికార్డెడ్ వీడియో క్లాసెస్, అదే విధంగా పీడిఎఫ్లు మన యాప్ డిఎంటి లాజిక్స్ అనేటువంటి మన యాప్లో ప్రొవైడ్ చేసాం. మీరు అక్కడి నుంచి మెయిన్ సబ్జెక్ట్ యొక్క క్లాసులు విని ఈజీగా, ఎలాంటి కష్టం అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రతి వీడియోని 1-2 సార్లు చూడండి. పీడిఎఫ్ మెటీరియల్స్ ఇచ్చాం. పీడిఎఫ్ మెటీరియల్స్ క్లాస్లో ఏదైతే డిస్కస్ చేశామో అదే విషయాన్ని పీడిఎఫ్లో హ్యాండ్ రైట్తో రాసినటువంటి నోట్స్ని పీడిఎఫ్లో ప్రొవైడ్ చేసాం. జాగ్రత్తగా క్లాసులు వినండి, ఒకసారి చదవండి. ఈజీగా ఎలాంటి భయం లేకుండా ఎగ్జామ్కి వెళ్ళి 100% మార్కులతో పాస్ అయ్యి మీరు మీ డిగ్రీని పూర్తి చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చే వీడియోలో మరొక ప్రశ్నని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.